శ్రీమాత్రే నమః. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయా చిక్వం కీలయా బుద్ధిం వినాశాయ హ్రీం ఓం స్వాహ. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళాముఖీదేవి అమ్మవారు బంగారు ఛాయతో దర్శనమిచ్చి తన దుడ్డుకర్రతో భక్తుల అంతఃబాహ్య శత్రువులను నాశనం చేస్తుందని ప్రతీతి. ఉత్తర భారతదేశంలో పీతాంబరీదేవిగా నామకరణంతో విరాజిల్లుతున్నది తల్లి. అటువంటి తల్లిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు దర్శించుకున్నారు. సత్సాంప్రదాయాలకు ఆచారాలకు పెద్దపీట వేసి హిందూ ధర్మం పట్ల వారికి గల ప్రగాఢ విశ్వాసాన్ని చాటుకున్నారు. మహనీయులు జస్టిస్ వెంకటరమణ గారు అందరికీ మార్గదర్శకులు. భరత జాతికి ఒక జాతి రత్నాన్ని అందించిన వెంకటరమణ గారి తల్లిదండ్రులు శ్రీమతి సరోజిని, గణపతిరావు గారులు ధన్యజీవులు. దేవాదాయ కమిషనర్ జవహర్లాల్ గారు, ఉప కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉప సహాయ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారు, జ్యుడిషియల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు వెలంపల్లి శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి గారు, గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి గారు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానాన్ని పలికి వేద పండితులతే ఆహ్వానాన్ని జరిపించి కార్యక్రమంలో కృతకృత్యులైనారు. ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శ్రీమతి వాణిమోహన్ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని పర్యవేక్షించారు. గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు కార్యక్రమం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి గారు కార్యక్రమాల్ని నిర్వహించుటలో కృతకృత్యులైనారు. చందోల గ్రామం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ బగళాముఖి అమ్మవారు దశ మహావిద్యలలో 8వ స్థానాన్ని పొందినటువంటి మహాతల్లి. ఈ అమ్మవారి దేవస్థానం దాదాపుగా మన భారతదేశంలోనే స్వయంభువుగా ఉన్న ఆలయాలలో అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ ఆలయం 10వ శతాబ్దానికి పూర్వమే ఉన్నట్లుగా మనకి కొన్ని శాసనాల ద్వారా తెలియపరుస్తోంది. మరి బగళాముఖి అనేటువంటి తల్లి 10వ శతాబ్దంలో కులోత్తుంగ చోళ మహారాజు ఈ గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ నిర్మాణం కోసం కొండరాళ్ళు చెప్పించారు. ఆ బళ్ళన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆగిపోయాయి. ఎందుకని విచారిస్తే అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఇక్కడ నా శిథిలమైన ఆలయం ఉన్నది, దానిని నిర్మించకుండా కుదరదని చెప్తే అప్పుడు ఆ రాజుగారు బండికి ఒక రాయి చొప్పున ఇక్కడ అట్టుపెట్టి ఆ రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. కాబట్టి ఈ ఆలయానికి మరొక నామాంతరం బండలమ్మ, బండ్లమ్మ ఈ పేర్లు సార్థకమవుతున్నాయి. అయితే బగళాముఖి అంటానికి అమ్మవారి మూల విరాట్టులో సంపూర్ణమైన అన్ని లక్షణాలు కూడా కలిశాయి. ఎందుకంటే బగళాముఖి అనగానే కపాల యజ్ఞోపవీతం, మకర కుండలాలు, కిరీటం మీద మకర ముఖం, తర్వాత అమ్మవారి ఎడం భుజం మీద శివలింగ చిహ్నం, ఇలాగా శాస్త్రానికి సంబంధించి బగళాముఖికి సంబంధించినటువంటి సర్వ ఆయుధాలు, అలాగే అమ్మవారికి అతి ముఖ్యమైనటువంటి స్తంభన ఆయుధం పానపాత్ర, ఇవన్నీ కూడా అమ్మవారి మూల విగ్రహంలో స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఇవన్నీ కూడా బహిర్గతంగా అలంకారం చేసిన తర్వాత కనపడవు. అటువంటి ప్రాచీన ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం దేవాదాయ శాఖ ఒక రకంగా గర్వకారణం. అలాగే 2007
17వ సంవత్సరంలో అమ్మవారు ఉద్భవించినటువంటి జలాశయం తవ్వకాలలో బయటపడింది. అలాగే ముఖమండప తవ్వకాలలో అమ్మవారి యొక్క ప్రాచీన ఆభరణాలు బయటపడ్డాయి. ఇవన్నీ విశేషాలు. అలాగే అమ్మవారి సన్నిధిలో ప్రతి అమావాస్యకి బగళాముఖి దివ్య హోమం. ఈ బగళాముఖి దివ్య హోమంలో దాదాపుగా 71 రకాల వనమూలికలు అలాగే తైలాలు వివిధ ద్రవ్యాలతో అమ్మవారి యొక్క హోమం జరుగుతుంది. ఇటువంటి వైభవం గల తల్లిని ప్రతి ఒక్కరూ దర్శించండి.